మధ్యంతర పిటిషన్లపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదే అంశంపై డిస్కస్ చేద్దాం. భరత్, కాళేశ్వరం విచారణను సిబిఐకి ఇవ్వడం, మనకు అప్పగించడం వెనుక సీఎం వ్యూహం ఏంటి అసలు? ఒకటి వ్యూహం క్లియర్, ఒకటే దెబ్బతో రెండు పిట్టలు అంటారు కదా, దాన్ని చేశారు. ఒక విధంగా ఎవరు ఊహించాలి సిబిఐకి ఇస్తారని చెప్పి. రేవంత్ రెడ్డి తన దగ్గరే అట్టి పెట్టుకుంటారు, దీన్ని ఎప్పుడు కూడా ఆ యొక్క 5 సంవత్సరాలు దీన్ని వాడుకుంటారనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. ఒక విధంగా ఇది మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ఎట్లా చెప్పాలా? ఒకటి, ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది కదా. ఇప్పుడు సిబిఐ కేసులు ఉంటే వైఎస్ జగన్ ఏం చేస్తున్నారు, ఏం చేశారు లాస్ట్ 5 సంవత్సరాల టర్మ్ లో? ఇప్పుడు ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి సపోర్ట్ ఇమ్మని స్వయంగా ఫోన్ చేసి అడిగినా, మాకు రాజ్నాథ్ సింగ్ ముందే ఫోన్ చేశారు కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీతో అలయన్స్ లో ఉన్నా సరే ఇండియా కూటమి సపోర్ట్ చేయక ఎన్డీఏకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు? సిబిఐ కేసులు ఉన్నాయి కాబట్టి జగన్. సో ఇప్పుడు కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ సిబిఐ కేసులు ఉంటే అంత అగ్రెసివ్ గా వెళ్ళలేదు. కవిత మీద లిక్కర్ స్కామ్ కేసు ఉన్నప్పుడు ఒక దశలో కేసీఆర్ ఏమనుకున్నారు, విలీనం కూడా చేసేందుకు రెడీ పార్టీ అని చెప్పారని చెప్పి సీఎం రమేష్ చెప్పారు. విలీనం కాకుండా పార్టీతో ఇంకా మేము మీకు అండర్స్టాండింగ్ లో ఉంటాం, మేము కాంగ్రెస్ పార్టీకి ఉన్నాం, మీకు సపోర్ట్ ఉండవని క్లియర్ గా ఇండికేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ కంపల్సరీగా రాబోయే 3 సంవత్సరాలు మోడీ అధికారంలో ఉన్నంత కాలం, సిబిఐ వాళ్ళ చేతిలో ఉన్నంత కాలం ఫ్రెండ్లీగానే ఉండాల్సి వస్తుంది. ఫ్రెండ్లీగా ఉంటే అప్పుడు ఏం చేస్తారు, రేవంత్ రెడ్డి మైనారిటీ ఓటు అట్రాక్ట్ చేస్తారు. అవి చూడండి, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే కాబట్టి ఆ రెండిట్లో దేనికి ఓటేసినా ఒకటే అని చెప్పి చేస్తారు. లేదా కేసీఆర్ కనుక ధిక్కరిచ్చాడు అనుకోండి, అదే సమయంలో కేసీఆర్ నువ్వు బీజేపీ ఏం చేయలేదనుకోండి, సిబిఐ కేసు అగో వీళ్ళే కాళేశ్వరం ఏటీఎం అని చెప్పారు, మోడీ అన్నాడు, అమిత్ షా ఇద్దరు ఏటీఎం అని చెప్పారు, వీళ్ళు చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి ఇది ప్రాబ్లం అంతా కూడా వీళ్ళలో ఉంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనా అట్లా బ్లేమ్ చేస్తారు. ఇప్పటికే చర్యలు తీసుకున్నారనుకోండి, చర్యలు తీసుకొని ఒకవేళ నిజంగానే అరెస్టుల దాకా వెళ్ళింది అనుకోండి, కేసీఆర్ ను లేదా హరీష్ రావు వీళ్ళ అరెస్టుల దాకా వెళ్ళింది అనుకోండి, వెళితే గనక ఇప్పుడు మనకు జగన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు కదా. అరెస్ట్ చేస్తే ఎవరి మీద సింపతి వచ్చింది? చంద్రబాబుకు సింపతి వచ్చిందా లేదా? అది ఓటింగ్ లో రిఫ్లెక్ట్ అయిందా లేదా? రేపు కేసీఆర్ ని వాళ్ళ కాళేశ్వరం మీద ఆరోపణ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ కేసీఆర్ కు ఇవాళకి బెస్ట్ సీఎం ఎవరంటే, మీకు తెలంగాణ రాష్ట్రానికి ఉత్తమ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు, మీరు ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకోవాలంటే మీరు పోలింగ్ పెట్టండి, కేసీఆర్ అని వస్తుంది. మొన్న ఎమ్మెల్యేల పనితీరు ఇవన్నీ రకరకాల కారణాలు ఉన్నాయి. కేసీఆర్ మీద కంటే వ్యతిరేకత, ఎమ్మెల్యేల పనితీరు, వీటన్నిటి మీద వ్యతిరేకత. సో ఒకవేళ కేసీఆర్ ని గనక రేవంత్ రెడ్డి గనక అరెస్ట్ చేయకపోతే ఆయన దగ్గరే ఉంచుకున్నారనుకోండి, ఉంచుకుంటే అన్ని డ్రామాలు ఆడుతున్నారు రేవంత్ రెడ్డి, కాళేశ్వరం మీద ఏం యాక్షన్ తీసుకోవట్లేదు, అరెస్ట్ చేయట్లేదు అంటారు. అరెస్ట్ చేస్తే సింపతి కేసీఆర్ కు వస్తుంది. ఎంత అరెస్ట్ చేస్తే ఏదైనా 2 నెలలు 3 నెలలు జైల్లో ఉంటారు కదా, ఆ తర్వాత సింపతి కేసీఆర్ కు వస్తుంది కదా. సో ఇది తను వదిలేసుకున్నాడు, వదిలేసి ఇంకా బీజేపీ చేతిలో అప్పగిచ్చాడు. అరెస్ట్ చేస్తే ఆ వ్యతిరేకత బీజేపీ మీద రావాలి, బీజేపీ వాళ్ళిద్దరు కొట్టుకోవాలి. అరెస్ట్ చేయకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే, మీరు ఇంతకాలం ఏటీఎం అన్నారు కదా, ఏటీఎం ఏదని చెప్పి. నిజానికి వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిబిఐ అప్పగించమన్నారు. ఈ కాళేశ్వరం కేసులో సిబిఐ అప్పగించమంది నాకు తెలిసి బండి సంజయ్ ఒకరు ఫస్ట్, తర్వాత రెండో వ్యక్తి కిషన్ రెడ్డి కూడా మొన్న అన్నట్టున్నారు కాళేశ్వరం వ్యవహారంలో. మిగతా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ మెజారిటీగా ఇమ్మని చెప్పారు. సో ఇది మాస్టర్ స్ట్రోక్. రేవంత్ రెడ్డి చేసింది, నేను రాత్రి చేసింది మాత్రం క్లియర్ గా మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాల్సి ఉంటది. మీరు అడుగుతున్నారు, చెప్పండి. సిబిఐ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుంది అనుకోవచ్చు, ఎందుకంటే సిబిఐ కేంద్రం చేతిలో పావు అనే టాక్ వినిపిస్తోంది కదా, మరి దాంతో బీఆర్ఎస్ పై బీజేపీ కాళేశ్వరం అస్త్రాన్ని ప్రయోగించే అవకాశం ఉంది అనుకోవచ్చు. చూద్దాం. సిబిఐ విచారణ నిష్పక్షపాతం అంటే సిబిఐ గురించి సుప్రీంకోర్టే కామెంట్ చేసింది, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పంజరంలో చిలక యజమాని చెప్పినట్టు వింటుందని. యజమాని ఏం చెప్తే అది వింటుందని. యజమాని కనుక ఏం చెప్పలేదు అనుకోండి, నిష్పక్షపాతంగానే చేస్తుంది, కానీ యజమాని చెప్తే వినే అవకాశం ఎక్కువ ఉంటుంది, అది నో డౌట్. ఒకవైపు స్థానిక ఎన్నికలు, మరోవైపు కాళేశ్వరంపై విచారణ కదా, ఇందులోంచి బయటపడేందుకు కేసీఆర్ ఎలాంటి వ్యూహాన్ని రచించే అవకాశం? ఏం ఇప్పుడు విచారణ అంటే 2-3 సంవత్సరాలు గడిచేది. మనం ఘోష్ కమిషన్ సంవత్సరం నడిచింది, సిబిఐ విచారణ అంత ఈజీగా అవుతుందా? వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ లెటర్ రాయాలి, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునేందుకు వారం మినిమం 1 నెల రోజులు పడుతుంది. హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇవంతా స్టడీ చేయాలి.
కేసులు నడుస్తూ ఉంటాయి. సిబిఐ కేసు ఒకసారి వస్తే పోదు. మాయావతి, ములాయం, లాలు సమయం నుంచి చూస్తున్నాం. నెక్స్ట్ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే వాళ్ళకు కూడా ఆయుధమే. ఈ ప్రాంతీయ పార్టీలు అన్నిటి ఓన్లీ బీజేపీ కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా బెదిరించింది సిబిఐ పెట్టుకుని. సో అన్ని పార్టీలు ఆ విధంగా చేస్తే మాట్లాడదాం మనతో పాటు, ఎందుకంటే గెస్టులు ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. శరత్ గారు ఉన్నారు, అద్దంకి దయాకర్ గారు ఉన్నారు,